ఫోర్స్ అంటే ఏంటి? పుష్ చేయడము, పుల్ చేయడం. దేన్ని పుష్ చేస్తాం, దేన్ని పుల్ చేస్తాం? ఒక ఆబ్జెక్ట్ ని పుష్ చేయడం, పుల్ చేయడం. అసలు ఒక ఆబ్జెక్ట్ తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఫోర్స్ అనేది అప్లై అవుతుందా? నేను తిండితోనే ఇంటరాక్ట్ అవుతున్నా టచ్ చేయడం వల్ల. టచ్ చేయడం వల్ల అయ్యే ఫోర్సెస్ అన్నిటిని కూడా ఏ ఫోర్సెస్ అంటున్నాము? కాంటాక్ట్ ఫోర్సెస్. ఏ ఫోర్స్ అంటున్నాము? కాంటాక్ట్ ఫోర్స్ లో ఫస్ట్ టైప్ ఫోర్స్ ఏంటి? ఓకే, మస్కులర్ ఫోర్స్, మజిల్ యూజ్ చేసాను. సెకండ్ ఫోర్స్ ఏంటి? ఫ్రిక్షన్. ఇప్పుడు తిని ఇక్కడ నిలబడి ఉన్నాడు కదా, మామూలుగా అయితే జారిపోవాలి, అసలు ఫ్రిక్షన్ అనేది లేకపోతే. ఫ్రిక్షన్ ఉండడం బట్టి ఇది ఈ ప్లేస్ లో నిల్చున్నాడు. ఓకే, థర్డ్ టైప్ ఫోర్స్ ఏంటి? దీని ఇక్కడ నిల్చున్నాడు, రస్ట్ లో ఉన్నాడు, అంటే కింద గ్రావిటీ పనిచేస్తుంది కానీ పైకి ఇంకొక ఫోర్స్ అప్లై అవుతుంది కదా. ఏ ఫోర్స్ అది? నార్మల్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోర్స్. ఇప్పుడు దీన్ని పైకి ఎత్తాను అనుకో, ఇదే థర్డ్ అనుకో, రివర్స్ లో ఏ ఫోర్స్ అప్లై అవుతుంది? ఏ ఫోర్స్? క్యాన్సర్. ఇంకొక ఎక్స్ట్రా ఫోర్స్ ఏం చెప్పాను? ఎయిర్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు పెద్ద గాలి వచ్చింది అనుకో, తిని ఏమైపోతాడు? చిన్న గాలి వస్తే నెట్ ఫోర్స్ తిందే ఎక్కువ కాబట్టి ఎగురుతుందా? ఎగరదు. ఓకే, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కాంటాక్ట్ అవ్వకుండా కూడాను ఫోర్స్ అప్లై చేయొచ్చు. ఆ ఫోర్స్ ఏంటది? నెంబర్ 1 ఏ ఫోర్స్? సెకండ్ ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. ప్రెజెంట్ దీని మీద గ్రావిటేషన్ అప్లై అవుతుందా? అవ్వట్లేదా? కిందకి లాగట్లేదా? అవుతుంది. థర్డ్ ఫోర్స్ ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. టోటల్ గా ఈ 3 ఫోర్సెస్ నేర్చుకున్నాం కదా. దాంతో పాటుగా నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాము? నిన్న మీకు పేజ్ 3లో ఒక క్వశ్చన్ అడిగాను. ఏం అడిగాను? 2 వీల్స్, ఇదేంటిది? కార్ దేని మీద ఉంది? రోడ్డు మీద. ఇక్కడ ఎవరున్నారు? ఈ మనిషి దీన్ని కార్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈ కార్ మీద ఏమేం ఫోర్స్ అప్లై అవుతుంది అనుకుని అడిగాను కదా. ఎంతమంది సాల్వ్ చేశారు? వావ్, సూపర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఫోర్స్ ఏ ఫోర్స్ అంటే, ఈ పర్సన్ ఈ ఫోర్స్ దీని మీద అప్లై చేస్తున్నాడు కదా, దీన్నే మస్కులర్ ఫోర్స్ అనడం కంటే ఇక నుంచి కూడా ఒక పేరు ఇస్తాను. ఆ పేరు చెప్పండి. అప్లైడ్ ఫోర్స్. చెప్పండి. ఏ ఫోర్స్ అంటారు? అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇదేంటిది? అప్లైనా? ఇప్పుడు దీన్ని విరగొట్టాను, ఇది కూడా అప్లై కదా. ఫస్ట్ ఫోర్స్ ఏంటి? అప్లైడ్. ఓకే, ఇప్పుడు ఇది తిరిగి బలం ఎక్కువ ఉంది, నెట్ ఫోర్స్ ఎక్కువ ఉంది అనుకో, వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఫోర్స్ ఏంటి? ఇక్కడ ఏముంది ఒకసారి చూద్దామా? ఏ ఫోర్స్ ఇది? గ్రావిటీ. ఏ ఫోర్స్? ఓకే, ఇక్కడ గ్రావిటీ కదా, మరి పైకి ఏ ఫోర్స్ ఉంటది? పైకి ఇప్పుడు ఏ ఫోర్స్ ఉంటది? పైకి ఏ ఫోర్స్ ఉంటది? ఓకే, నార్మల్ ఫోర్స్. ఇప్పుడు వరకు ఏ ఫోర్స్ చూసాం, చూద్దామా? గ్రావిటీ, నార్మల్, అప్లైడ్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు ఒక ఫోర్స్ ఇటు తోస్తుందంటే రివర్స్ సైడ్ ఏ ఫోర్స్ అప్లై అవుతుంటది? ఏ ఫోర్స్? ఇక్కడ కూడా ఏ ఫోర్స్? ఫ్రిక్షన్. ఇప్పుడు ఫైనల్ గా మనం బాగా దీన్ని ఆబ్జెక్ట్ ని బాగా చూసుకున్నట్లయితే కింద గ్రావిటీ, పైన నార్మల్ ఫోర్స్, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, సేమ్ ఫోర్స్ కదా. ఇప్పుడు ఈ పర్సన్ ఈ కార్ ని తొయ్యాలంటే ఒకే ఒకటి ఏంటి? ఈ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఫ్రిక్షన్ కంటే ఏం చేయాలి? ఎక్కువ అప్లై చేస్తే మనకు చాలు, సెట్ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏమని చెప్పాను? ప్రెజర్ అంటే ఏంటి అసలు? సింపుల్ గా అడిగితే ప్రెజర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెజర్ అంటే ఏంటో చెప్పనా? ఒక బెలూన్ ఉంది కదా, బెలూన్ తీసుకొని దీన్ని గట్టిగా ప్రెజర్ చేస్తున్నా. ఏం చేస్తాను? ప్రెజర్ చేస్తాను. ఓకే, నా చేతిలో చిన్న స్పాంజ్ ఉంది. ఈ స్పాంజ్ నేను ఏం చేస్తాను అంటే ఇలా ప్రెజర్ చేస్తున్నా. ఏం చేస్తాను? ఇప్పుడు మీరు అందరూ కూడాను మీ చేతిలో ఉన్న పెన్నుని ప్రెజర్ చేయండి. ప్రెజర్ ఇరగొడాలి అసలు, జస్ట్ ఇలా ప్రెజర్ అప్లై చేయండి. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీసుకోండి. మీ పెన్ ఉంది కదా, మీ పెన్నుని ఇలా తీసుకొని అందరూ మీ పెన్ను తీసుకొని ఇలా ప్రెజర్ అప్లై చేయండి. వావ్, అప్లై చేస్తారా? అందరూ అప్లై చేస్తారా? ఓకే, నొప్పి ఏమైనా అనిపిస్తుందా? ఎవరికి నొప్పి అనిపించట్లేదా? ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చేద్దాం. ఏంటిది? ఓకే, ఇప్పుడు అందరూ కూడా తీసుకొని ప్రెజర్ అప్లై చేయండి. అప్లై చేయండి, ప్రెజర్ చేయండి. ధైర్యవంతులు అందరూ చేయండి. ఎవరైతే ఫిజిక్స్ ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవాలనుకుంటున్నా మీరందరూ చేయండి. ఈ రెండు సిచ్యువేషన్ లో ఎక్కడ పెయిన్ ఎక్కువ ఉంది?
ఈ సెకండ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను, బాగా వినండి. మీలో చాలా టఫెస్ట్ టాపిక్ చెప్తున్నా, వినండి. ఇటుక తెలుసా ఎంతమందికి? ఓ మీకు తెలుసు ఇటుక ఎలాగ ఉంటది? ఓ వావ్, ఇదేనా ఇటుక? ఓకేనా? థ్యాంక్ యూ. సరే అయితే ఒకసారి వినండి, సరదా తనీష్ ఫోకస్ చే. ఇటుకలు ఉంటుంది కదా, ఇప్పుడు ఇటుకని తీసుకొని నేను ఏం చేస్తానంటే, ఇదే ఇటుకని తీసుకొని ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చేశాను? ఫస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు నాకు ఏం చెప్తారంటే ఏ సిచ్యువేషన్ లో ప్రెజర్ ఎక్కువ ఉందో చెప్పాలి. ఓకేనా? ఇటుకని తీసుకుని నేను ఏం చేస్తాను, ఇలా విడిచండి, ఫ్లాట్ గా ఉన్న ఇటుకని పంపించండి. ఫస్ట్ సిచ్యువేషన్. ఈసారి సెకండ్ సిచ్యువేషన్, ఇదే ఇటుకని తీసుకొని ఇలా తీసుకున్నా, విడిచిపెట్టేస్తున్నా. రెండో సిచ్యువేషన్. ఈ రెండు సిచ్యువేషన్ లో ఎక్కడ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? ఇలా పడినప్పుడు ఎక్కువ ప్రెజర్ ఉంటుందా, ఇలా పడినప్పుడు ఎక్కువ ప్రెజర్ ఉంటుందా? ఫస్ట్ అన్న వాళ్ళు చేయట్లేదండి, ఓకే దించండి. సెకండ్ అన్న వాళ్ళు చేయట్లేదండి, వావ్ సూపర్. సెకండ్ అన్న వాళ్ళదే రైట్. ఓకేనా? ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ చూడండి, ఈ మొబైల్ నేను ఫ్లాట్ గా వేస్తున్నా, ఎక్కువ దెబ్బ తగులుతుందా? ఇప్పుడు ఇలా వేస్తున్నా, ఇలా ఎక్కువ దెబ్బ తగులుతుందా? ఇలా. సో సెకండ్ సిచ్యువేషన్ కదా. ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి, ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏరియా. ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తున్నాను? ఫోర్స్. ఏం అప్లై చేస్తాను? ఇప్పుడు ఏరియా ఎక్కువ ఉంటే తక్కువ ఫోర్స్ ఉంటుంది, ఏరియా ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, దీని ఏరియా ఎక్కువ తక్కువ? ఎక్కువ ఏరియా కదా. అదే దీని ఏరియా చూడండి, ఎక్కువ తక్కువ? జస్ట్ ఒక చిన్న చుక్క. ఏంటి? చిన్న చుక్క. ఇప్పుడు నేను ఇక్కడ నుండి విసిరాను అనుకో, ఫోర్స్ అనేది సేమ్ ఫోర్సే కదా, ఫోర్స్ అనేది సేమ్ ఫోర్సే, కానీ ఎంత ప్లేస్ లో ఆక్యుపై చేస్తుంది? జస్ట్ చిన్న ప్లేస్ లో ఎక్కువ ఫోర్స్ వస్తుంది. అదే ఈ సిచ్యువేషన్ తీసుకోండి, సేమ్ ఫోర్సే కదా, ఈ సేమ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఏరియానా తక్కువ ఏరియానా? ఇంత ఏరియాలో అదే ఫోర్స్ అప్లై అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానా? ఇది బ్యాక్ కదా, ఇదేంటిది? ఇదే బ్యాగ్ కి ఏరియా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెప్తాను చూడండి. ఇదే బ్యాగ్ కి మన ఇంట్లో క్యారీ బ్యాగ్స్ వాడుతుందో చూసారా, సన్నంగా తాడు ఉంటది. ఎలా ఉంటది ఈ బ్యాగ్ కి? ఆ బ్యాగ్ తో మోస్తే ఈజీగా ఉంటుందా? ఎంత వెడల్పుగా ఉన్నదాంతో మోస్తే ఈజీగా ఉంటుందా? అదే సన్నంగా ఉన్నదాంతో వేస్తే కోసుకుపోయినట్టు ఉంటుందా లేదా? ఎందుకు? ఫోర్స్ అనేది స్మాల్ ఏరియా మీద అప్లై అవుతుంది. దేని మీద అప్లై అవుతుంది? కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే, ఒక ఏరియా మీద ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తామో దాన్ని ఏమంటామో ప్రెజర్. చెప్పండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఒక ఏరియా మీద, ఇదిగో నా చేతి మీద ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తామో దాన్ని ఏమంటామో ప్రెజర్. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర ఏ వస్తువు ఉందో దాని మీద ప్రెజర్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, బ్యాగ్ మీద తను అప్లై చేసింది, మీరు ప్లాంక్ మీద అప్లై చేస్తావా? ప్లాంక్ మీద అప్లై చేయి. ఇంకా ఓకే ఓకే ఓకే, మీరందరూ ప్రెజర్ అప్లై చేశారు కదా, ప్లాంక్ ఇచ్చే. ఓకే, ఇదే ప్లాంక్ ని ఈసారి లాస్ట్ సిచ్యువేషన్, ఓకేనా? ఈ లాస్ట్ సిచ్యువేషన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఫోర్స్ అప్లై చేశా. ఈ రెండు సిచ్యువేషన్ లో ఎక్కడ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉంటది? సో ఇక్కడ చూడండి, ఇలాగా కూడా నేను ప్రెజర్ అప్లై చేశా. ఫోర్స్ అప్లైడ్ అనే ఏరియా, ఫోర్స్ అప్లైడ్ అనే ఇది నా చెయ్యంత ఏరియా. ఇప్పుడు ఫోర్స్ అప్లైడ్ అనే ఏరియా. సో ఇది, సో ప్రెజర్ అంటే మీకు అర్థమైంది కదా క్లియర్ గా. మనం సింపుల్ గా ఏమనుకుంటాం, ప్రెజర్ అంటే ఫోర్స్ అప్లై చేయడం మాత్రమే అనుకుంటాం, కానీ దానికి కొద్దిగా ఏరియా కూడా ఉంటది. ఇది సిచ్యువేషన్ కంప్లీట్ గా కూడా. ఫోర్స్ కి న్యూటన్స్ అంటారు. ఫోర్స్ ని దేంట్లో మెజర్ చేస్తామో? న్యూటన్స్. చెప్పండి. ఇప్పుడు వెయిట్ ని దేంట్లో మెజర్ చేస్తామో? కేజీస్. చెప్పండి. ఇప్పుడు వాటర్ ఉంది కదా, లిక్విడ్స్ దేంట్లో మెజర్ చేస్తామో? లీటర్స్. ఇప్పుడు లెంత్ ఉంది కదా, లెంత్ దేంట్లో మెజర్ చేస్తామో? మీటర్స్, సెంటీమీటర్స్. అలాగే మరి ఫోర్స్ దేంతో మెజర్ చేస్తామో? న్యూటన్స్. మరి ఏరియాని దేంతో మెజర్ చేస్తామంటే మీటర్ స్క్వేర్. చెప్పండి. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. చెప్పండి.
ఇది ప్రెజర్. ఈ ప్రెజర్ నేను న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనడానికి బదులు ఇంకొక మాట కూడా అనొచ్చు, పాస్కల్. చెప్పండి, ఎన్ని పాస్కల్స్ ఎనర్జీ, ఎన్ని పాస్కల్ ప్రెజర్ అనేది కూడా మెజర్ చేయొచ్చు. ఇది సింపుల్ గా ప్రెజర్ అంతటి గురించి కూడా కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఈ ప్రెజర్ గురించి మీరు నేర్చుకున్నారు కదా. డస్టర్ లేదా? డస్టర్ లేదా? ఈ ప్రెజర్ అనే కాన్సెప్ట్ మన పూర్వీకులు ఎలాగా అప్లై చేశారో చూద్దామా? ఓకే, మన పూర్వీకులు ఎలా అప్లై చేశారో చూద్దాం. మన టాలెంటెడ్ పూర్వీకులు ఎలాగా కొండలు మోస్తున్నారు. ఏం మోస్తున్నారు? ఇప్పుడు కొండలు మోసేటప్పుడు ఇలా మోసేవచ్చు కదా. ఇలా మోయకంట ఒక చిన్న టవల్ తీసుకొని దాన్ని ఇలా చుట్టేసి దాని మీద పెట్టుకొని మోస్తారు. ఎందుకు అలాగా? ఇప్పుడు ఇది హెడ్ అనుకుంటే ఈ హెడ్ మీద ప్లాంక్ పెట్టేటప్పుడు జస్ట్ ఈ స్మాల్ ప్లేస్ మీద ప్రెజర్ అంతా పడిపోతుంది. ఏమవుతుంది? స్మాల్ ఏరియా మీద మొత్తం ఫోర్స్ అంతా కూడా పడిపోతుంది. అదే నువ్వు ఎప్పుడైతే టవల్ పెట్టావో ఏరియా అనేది పెరిగిందా లేదా? పెరిగింది కదా. ఏరియా పెరిగేటప్పుడు అప్పుడు ప్రెజర్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఇప్పుడు నేను నిల్చున్నాను కదా. ఇప్పుడు నేనేం చేశాను? నిల్చున్నాను. ఇప్పుడు నిల్చునేటప్పుడు నా మొత్తం ఫోర్స్ అంతా కూడా ఎక్కడ పడిపోద్ది? చిన్న పాదం మీద. ఓకేనా? ఎప్పుడైనా మీరు అక్కడ నిల్చుంటారు కదా ప్రేయర్లో నిల్చున్నప్పుడు కాలు పీకుతున్నాయి లేదా? అదే కూర్చున్నప్పుడు ఎందుకు కాలు పీకవు? ఎందుకంటే నిల్చునేటప్పుడు మీ మొత్తం ఫోర్స్ ఉంది కదా, ఈ మొత్తం ఫోర్స్ అంతా ఎక్కడ? జస్ట్ మీ కాలు మీద మాత్రమే పడుతుంది. అందువల్ల మీకు ఏమనిపిస్తుంది? పెయిన్. ఏమనిపిస్తుంది? దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఏమనొచ్చు? ప్రెజర్. చెప్పండి. సరే, మీ లైఫ్ లో మీకు బాగా టాలెంట్ ఒకవేళ ఉంటే మీరు ప్రెజర్ తగ్గించడానికి ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పండి. మీ లైఫ్ లో మీరు చూసిన ప్రెజర్ సిచ్యువేషన్ చెప్పండి. ఓకే, ఒక్క కాలుతో నిల్చుంటే కొద్ది కష్టం. ఇప్పుడు 2 కాళ్ళతో నిల్చునేటప్పుడు నా ఫోర్స్ లో సగం ఫోర్స్ రైట్ కాల్ మీద, సగం ఫోర్స్ నా లెఫ్ట్ కాల్ మీద. అదే ఇప్పుడు ఎలా నిల్చుంటే మొత్తం ఫోర్స్ అంతా కూడా ఒకటే కాల్ మీద పడుతుంది. అప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ. మన పెన్నముళ్ళు ఉంది కదా, పెన్నముల్లో చూస్తే ఫోర్స్ అంతా కూడాను ఈ ఏరియా మీద ఉంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో చూడండి ఫోర్స్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? స్మాల్ ఏరియా మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మన డైలీ లైఫ్ లో చూసిన ఫోర్స్ ఉన్న ఎగ్జాంపుల్ చూద్దామా? కత్తి. ఏంటి? కత్తి ఒకవైపు షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా. షార్ప్ ఎడ్జ్ ఉన్నప్పుడు ఏంటి లాభము? మొత్తం ఫోర్స్ అంతా కూడా స్మాల్ ఏరియా మీద ఉంటుంది కాబట్టి కోసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది కూడా ప్రెజరే. సో ఇలా డిఫరెంట్ గా ప్రెజర్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. ప్రెజర్ అనేది మీరు సాలిడ్స్ లో చూసారు కదా, ప్రెజర్ అనేది లిక్విడ్స్ లో ఎలా ఉంటుంది చూద్దామా? లిక్విడ్స్ లో. ఓకే, నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే ఒక స్మాల్ సిచ్యువేషన్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, టకా చెప్పేది. కళ్ళు మూసుకుని అందరూ కూడా జస్ట్ కళ్ళు మూసుకోండి. ప్రెజర్ డెఫినేషన్ ఏంటి? నో, నేను జస్ట్ డెఫినేషన్ మాత్రమే అడిగా. ప్రెజర్ డెఫినేషన్ ఏంటి? ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ, చెప్పండి, యూనిట్ ఏరియా. ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా. ఇప్పుడు ప్రెజర్ ఫార్ములా చెప్పండి. ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా చెప్పండి, ఫోర్స్ బై. ఇప్పుడు ప్రెజర్స్ కి యూనిట్స్ చెప్పండి. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వాడకంట సింపుల్ గా ఒక యూనిట్ వాడచ్చు. ఏంటి ప్రెజర్ కి? చెప్పండి. ఏంటి? ఓకే, కొలతరవండి. ఇప్పుడు నీటి చూడండి. ఇప్పుడు నేను ఒక వస్తువు మీద ప్రెజర్ అనేది పెంచుతున్నా. ఒక వస్తువు మీద ప్రెజర్ అనేది ఏం చేస్తున్నాను? చూడండి, ఒక వస్తువు మీద ప్రెజర్ అనేది ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఫోర్స్ అనేది ఏమవుతుంది? ఒక వస్తువు మీద ప్రెజర్ అనేది ఎక్కువ పెంచుతున్నా, అప్పుడు ఫోర్స్ అనేది ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? ఏమవుతుంది? సో ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. చెప్పండి. ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. ఇప్పుడు నేను ఈ వస్తువు మీద ప్రెజర్ పెంచుతున్నా, అప్పుడు ఫోర్స్ అనేది పెరుగుతుంది కదా. సో ప్రెజర్ పెంచితే ఫోర్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ప్రెజర్ అనేది తగ్గిస్తున్నా. తగ్గిస్తే ఏమైతుంది? ఫోర్స్ తగ్గుతుంది తగ్గదా? తగ్గుతుంది. సో ప్రెజర్ తగ్గిస్తే ఫోర్స్ కూడా తగ్గిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే డైరెక్ట్లీ రిలేషన్. చెప్పండి.
సో డైరెక్ట్లీ రిలేషన్ లో ఏంటంటే నేను ఇది చేస్తే అది తప్పకుండా జరిగిపోద్ది, డైరెక్ట్ జరిగిపోతుంది కదా. ఇప్పుడు నేను గోడ మీద గుద్దితే గోడ ఇరిగిపోవడమో నా చేతికి రావడమో డైరెక్టా కదా, డైరెక్ట్. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీద్దాం. ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటో చెప్తానా? ప్రెజర్ పెరిగింది అనుకో ఏరియా తగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, ప్రెజర్ అనేది పెరిగింది, ఏరియా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఈ చిన్న చొక్కే కదా, కాబట్టి ప్రెజర్ పెరిగితే ఏరియా అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ప్రెజర్ అనేది తగ్గింది, ఏం తగ్గింది? ప్రెజర్ తగ్గితే ఏమవుతుంది? ఏరియా అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సో దీన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ రిలేషన్. ఏమంటారు? ఒకటి పెరిగితే చెప్పండి, ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది, ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. దీన్ని ఏ రిలేషన్ అంటారు? ఇండైరెక్ట్లీ రిలేషన్. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. డైరెక్ట్ రిలేషన్ చూద్దామా? ఒకటి పెరిగితే ఇంకొకటి కూడా పెరిగిపోద్ది, ఒకటి తగ్గితే ఇంకొకటి కూడా తగ్గిపోద్ది. దీని ఏ రిలేషన్ అంటారు? డైరెక్ట్లీ రిలేషన్. చెప్పండి. ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ప్రెజర్ యూనిట్స్ ఈజ్ పాస్కల్. ఇప్పుడు వరకు మనము ఈ ప్రెజర్ అనే కాన్సెప్ట్ ని మనం దేంట్లో చూసామంటే జస్ట్ సాలిడ్స్ లోనే చూసాం కదా. ఇప్పుడు ఈ ప్రెజర్ అనే కాన్సెప్ట్ అనేది లిక్విడ్స్ లో చూద్దాం. దేంట్లో చూద్దాము? ఇప్పుడు లిక్విడ్స్ లో చూసుకున్నట్లయితే ఒక సిచ్యువేషన్ ఇస్తుంది, దానికి ఆన్సర్ చెప్పండి. ప్రతి సిచ్యువేషన్ మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఒక బాటిల్ లో నేనేం చేశానంటే వాటర్ వేసాను. బాటిల్ ఏం వేసాను? ఎంత ఈ వాటర్ అంటే జస్ట్ 1 లీటర్ మాత్రమే. ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఉంటుందా? ఇదే వాటర్ ని సన్నంగా ఉన్న ఒక ట్యూబ్ తీసుకున్నా, ఈ ట్యూబ్ లో ఇదే 1 లీటర్ వేసా. ఎక్కడ ఎక్కువ ప్రెజర్ ఉంటుందా? ఎక్కడ ఎక్కువ ప్రెజర్ ఉంటుంది? ఇక్కడ ఏమైంది? ఏరియా అనేది పెరిగిందా తగ్గిందా? ఏరియా పెరిగింది. ఇక్కడ అంత ఏరియా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఏరియా తక్కువ ఉంటే ప్రెజర్ అనేది ఎలా ఉండాలి? ఎక్కువ. కాబట్టి ఎక్కడ ఎక్కువ ప్రెజర్ ఉంటది? సెకండ్ సిచ్యువేషన్. సో ఫస్ట్ పాయింట్, సార్ ఈ టెస్ట్ నేను కూడా చేయాలని అనుకుంటున్నాను, చెప్పండి సార్ అనుకున్నా. ఏం చేస్తారు తెలుసా? కింద ఒక బెలూన్ పెట్టండి. ఏం పెడతారు? ఒక చిన్న బెలూన్ పెట్టమనుకో ఇది స్లైట్ గా ఉబ్బుతుంది, కానీ ఇక్కడ మాత్రం బెలూన్ పెట్టమనుకో చాలా పెద్దగా ఉబ్బుతుంది. సో ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సో హైట్ పెరిగితే ప్రెజర్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. హైట్ పెరిగితే ఏమవుతుంది? ప్రెజర్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ చూడండి. హైట్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పి. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చెప్తాను. ఈ బాటిల్లో ప్రెజర్ ఉంది కదా, ఈ బాటిల్లో ప్రెజర్ అనేది అసలు ఎక్కడ అప్లై అవుతుంది? ఎవరైనా బాటిల్ వేస్తారా? ఇక్కడ ఈ బాటిల్లో ప్రెజర్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఉంటుందా ప్రెజర్? ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉంటుందా ప్రెజర్? ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉంటుందా ప్రెజర్? ఉండదా? సరే నేను అడిగే కోసం బాగా వినండి. ఇప్పుడు ఈ బాటిల్లో ప్రెజర్ ఉందా లేదా? చూడండి, బరువు లాగేస్తుంది. ప్రెజర్ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు కిందకైతే ప్రెజర్ ఆబ్వియస్లీ నీకు తెలిసిపోతుంది, కిందకు ఉంది. లిక్విడ్స్ లో కిందకి ప్రెజర్ ఉంటుంది అనే విషయం ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్, ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ మీద ప్రెజర్ అనేది అప్లై అవుతుందా లేదా? అవుతుందా లేదా? ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకుందాం. దీనికి ఒక చిన్న హోల్ పెడతాను. ఏం పెట్టాను? అప్పుడు వాటర్ అనేది ఫోర్స్ గా వస్తుందా రాదా? అంటే ప్రెజర్ ఉందా లేదా? ఇప్పుడు ఇంకొకటి లాగా టెస్ట్ చేద్దామా? దీనికే నేను హోల్ పెట్టి ఒక చిన్న బెలూన్ పెట్టా. ఏం పెట్టాను? బెలూన్ పెడితే బెలూన్ ఉబ్బుతుందా ఉబ్బుదా? అంటే ప్రెజర్ అనేది వాల్స్ మీద ఉంటుందా లేదా? సో ప్రెజర్, చెప్పండి, ప్రెజర్ అప్లైస్ ఆన్ ఎక్కడ? వాల్స్. బాటిల్. ఓకే, ప్రెజర్ అప్లైస్ ఆన్ వాల్స్. ఇప్పుడు ఈ సాలిడ్ ఉంది కదా, ఈ సాలిడ్ కదా, దీని వాల్స్ మీద ఏమైనా ప్రెజర్ ఉంటుందా? ఏముండదు, జస్ట్ కిందకి మాత్రం ఉంటది. కానీ లిక్విడ్స్ మాత్రం పక్కకు కూడా ప్రెజర్ ఉంటది కదా. ఇప్పుడు మూడో సిచ్యువేషన్, ఇప్పుడు ప్రెజర్ అనేది వాల్స్ మీద ఉంటది అని కొంచెం చెప్పాను కదా, కన్నం పెడితే వచ్చేస్తుంది అనుకో అన్నాను కదా. ఇప్పుడు నేను అడిగే సిచ్యువేషన్ బాగా వినండి. ఏ డైరెక్షన్ లో ఎక్కువ ఉంటది ప్రెజర్?
రైట్ సైడ్ ఎక్కువ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుందా, నీ వైపు ఎక్కువ ఉంటుందా, నా వైపు ఎక్కువ ఉంటుందా, ఎటువైపు ఎక్కువ ఉంటుంది వైష్ణవి? నేనేమన్నానంటే చిన్న సంగతి విడిచిపెట్టేది. ఎందుకంటే మన ఇంట్లో వాటర్ ట్యాంక్ చూసుంటాం కదా, వాటర్ ట్యాంక్ ఎంత హైట్ లో ఉంటే అంత ఎక్కువ వాటర్ స్పీడ్ వస్తుంది. వాటర్ లోగా ఉంటే ఏమవుతుంది? వాటర్ ఏమైనా స్పీడ్ వస్తుందా? రాదు. అది మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ట్యాప్ ఆన్ చేస్తే స్పీడ్ వస్తే హైట్ వాటర్ ఎక్కువ ఉంది, ఆ ప్రెజర్ కిందకు వస్తుంది అని విషయం మనకి తెలుసు, నీకు తెలుసు. నేను ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సైడ్ కి అడుగుతున్నా. ఎక్కడ అడుగుతున్నాను? జస్ట్ వాల్స్ గురించి అడుగుతున్నా. వాల్స్ మీద ప్రెజర్ ఉంటుంది అన్నాను కాబట్టి నేను అడిగే క్వశ్చన్ క్లారిటీ ఉండండి. రైట్ సైడ్ ఎక్కువ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుందా, నా వైపు ఎక్కువ ఉంటుందా, మీ వైపు ఎక్కువ ఉంటుందా, ఎటు వైపు ఎక్కువ ఉంటుంది చెప్పండి? రైట్ ఆన్సర్. ఏమిటి? అన్ని వైపులా కూడా ఏముంటది? ఈక్వల్ ప్రెజర్ ఆన్ ఆల్ సైడ్స్. చెప్పండి థర్డ్ పాయింట్ ఏంటి? ఈక్వల్. చెప్పండి ఈక్వల్ ప్రెజర్ ఆన్ ఆల్ సైడ్స్. అన్ని వైపులా కూడా ఏముంటది? సేమ్ ప్రెజర్ ఉంటుంది. సరే మరి దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా? కత్తి తీసుకుని పుచ్చుక్ 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 కొడేస్తే అప్పుడు ఏమవుతుంది? వాటర్ అన్ని సైడ్ల నుండి కూడా సేమ్ స్పీడ్ తో ఇలా తగ్గిపోతూ ఉంటుంది, అంతే కదా? ఇప్పుడు కన్నాలు పెడితే ఏంటి? టిచుక్ టిచుక్. అదే ఇక్కడ రే నేను క్లాస్ ఫస్ట్, నేను స్పీడ్గా వెళ్ళాలి, అరే నేను క్లాస్ లాస్ట్, నేను ఇటువైపు నుండి వెళ్ళాలి, అరే నేను క్లాస్ లో మీడియం ఇటు, అలాగేమైనా ఉంటుందా? ఉండదు కదా. అన్ని వైపులా కూడా సేమ్ గా వెళ్తుంది. సో ఇప్పుడు ప్రెజర్ గురించి మనం ఏం నేర్చుకున్నాం? ఒకసారి లిక్విడ్స్ లో ప్రెజర్ చూద్దామా? హైట్ పెరిగితే చెప్పండి, హైట్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మన ఇంట్లో వాటర్ ట్యాంక్. ఏంటి? వాటర్ ఎక్కువ ఉంది అనుకో, హైట్ ఎక్కువ ఉంది అనుకో, ఏమవుతుంది? వాటర్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. సెకండ్ సిచ్యువేషన్, ప్రెజర్ అనేది వాల్స్ మీద ఉంటది. ఎలా తెలుస్తుంది మనకి? జస్ట్ దానికి ఒక చిన్న కన్నం పెట్టి ఒక చిన్న బెలూన్ పెట్టి మనకు బెలూన్ పైపు వస్తుంది, లేదు వాటర్ వస్తుంది. మూడో సిచ్యువేషన్, ప్రెజర్ అనేది ఈక్వల్ ఆన్ ఆల్ సైడ్స్. అన్ని వైపులా కూడా సేమ్ ప్రెజర్ ఉంటుంది. చెప్పండి. సో లిక్విడ్స్ లో ప్రెజర్ గురించి నీట్గా నేర్చుకున్నారా? సాలిడ్స్ లో కూడా ప్రెజర్ గురించి నీట్గా నేర్చుకున్నారా? ఈ కాన్సెప్ట్ ఏమైనా డౌట్ ఉందా మరి మీకు? ఏం లేదు కదా, మొత్తం నోట్ చేసుకోండి డీటెయిల్ గా.